నమస్తే చిట్టబాబు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి, ఆకృత్యాలు జరుగుతున్నాయి, నిలువెత్తు దోపిడీ జరుగుతోంది, 4,000 రూపాయల స్క్వేర్ ఫీట్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు 10,000 వరకు ఖర్చు చేస్తే పెద్ద స్కామ్, దీని దగ్గర ఉండి ఎమ్మెల్యేలు, లోకల్ పోలీసులు వీళ్ళ సహకారంతో జరుగుతోంది అనేది ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే, అమరావతిని ఆయనే ఒకనొక టైంలో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారంటే వన్ ఆఫ్ ది చేశారు. అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు, ఇదంతా మన గత ప్రభుత్వం ఆయన హయాంలో చూసాం. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి అమరావతి మీదకి ఆయనకు అంత ఫోకస్ కానీ, ఆ ప్రజల గురించి ఆలోచన కానీ ఫోకస్ కాదు. అక్కడ జరుగుతున్న అకృత్యము, జరుగుతున్న దారుణాల గురించి ఇలా మాట్లాడటం, అది అమరావతి అవ్వచ్చు, బ్రహ్మరావతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జరుగుతున్న ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ గురించి ప్రశ్నిస్తున్నాడు. అపోజిషన్ లీడర్గా తన బాధ్యత. ఇప్పుడు 32,000 ఎకరాలు తీసుకున్నారు, దానికి అది గతి శుద్ధి లేదు. వాళ్ళ ఇచ్చిన రైతులకి ఏంటో వాళ్ళు గొడవ చేస్తున్నారు, రైతులు మా సంగతి ఏంటని. మళ్ళీ ఇంకా 40,000 ఎకరాలు ఎందుకని ఈ దేశంలోనే ఏ క్యాపిటల్కి, ఏ రాష్ట్రం యొక్క రాజధాని కూడా 10,000 ఎకరాలను మించి లేదు. ఇప్పటికే 30,000, ఇంకా 40,000. ఎందుకు రియల్ ఎస్టేట్ తప్పితే ఊరినే భ్రమలు కల్పించడం. ఏదో 70,000 ఎకరాలు ఏ రాష్ట్రానికి ఉందో, ఏ రాష్ట్ర రాజధాని 70,000 ఎకరాలు, 10,000 ఎకరాలు మించి దేశం మొత్తం మీద బ్రహ్మాండమైన రాజధానిలో కూడా 10,000 ఎకరాలు మించి ఎక్కడా లేదు. అటు ఇటు చేరి 1,00,000 ఎకరాలు అవుతుంటారు లాస్ట్కి. 1,00,000 ఎకరాలు కేవలం రియల్ ఎస్టేట్ తప్పితే ఇంకోటి కాదు. 1,00,000 ఎకరాలు ఎందుకు రాజధానికి లేదు? ఎవరిని చెవులు పువ్వు పెడుతున్నారు, ఎవరికి భ్రమ కల్పిస్తున్నారు? 70 ఎకరాలు కావాలి రాజధానికి. దేశంలో ఒక్క రాష్ట్రం చూపించండి, ఒక్క రాష్ట్రానికి ఇదిగోండి, ఈ రాష్ట్రానికి 10,000 ఎకరాల కన్నా ఎక్కువ ఉంది. 10,000 ఎకరాలు మించి ఏ రాష్ట్రానికి రాజధాని భూమి లేదు. అంటే ఓన్లీ అమరావతిలో రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ధనాన్ని వెనకేసుకోవడం కోసమైనా కేంద్ర ప్రభుత్వం కూడా కుమ్మక్కైందని అంటారు చాలా వరకు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కేమవుతుంది? కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉంది అంటే ప్రధానంగా బీజేపీ వీళ్ళతో కలిసి అలైన్ అవ్వడానికి అలైన్ అవడానికి దీనికి సంబంధం లేదు. అలైన్ మాట్లాడుతున్నారు సార్ విశ్లేషణ, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారు. కానీ అలైన్ అవడానికి కారణం రాష్ట్రాన్ని పట్టుకోవాలి, బీజేపీ వ్యూహం అది. ఆంధ్ర రాష్ట్రాన్ని క్యాప్చర్ చేయాలి, 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు క్యాప్చర్ చేయాలని వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహం ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు బండి కూడా అలాగే నడుస్తుంది. అందుకనే పవన్ని తోవుతున్నారు. పవన్ని అందుకనే సనాతన ధర్మం అంటున్నాడు పవన్. ఆర్ఎస్ఎస్ ఒళ్ళో కూర్చుంటానికి, బీజేపీ సంఖలో చేరటానికి. ఎన్నాళ్ళు మా హిందువులే ఈ దేశంలో మతకాల కారకులు తిట్టినాడు, అన్ని తిట్టి వాడు సనాతనం అంటున్నాడు. ఎందుకంటున్నాడు? అందుకు అతన్ని దువ్వి అతన్ని బీజేపీలో విలీనం చేసేసుకుని అతన్ని సీఎం క్యాండిడేట్ రేపు రాబోయే ఎన్నికల్లో. తద్వారా బీజేపీ వ్యూహం అది. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీకి వీక్ పాయింట్స్ గా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ స్టార్ క్యాంపెయినర్ గా పవన్ గారిని పెడతారా? అన్ని స్టేట్లో పనిచేయదు. పవన్ కళ్యాణ్ మేము ఆంధ్ర ధరితే ఎక్కడ పనిచేస్తామా? తెలంగాణలోనే పనిచేయలేదు. మేము ఎక్కువ మోసేయద్దు. అతను తెలంగాణలో ఏమైంది? పోయిన ఎలక్షన్లో 1 సీటు రాలా. ఆంధ్ర వరకు పనిచేస్తాను అంతే ప్రస్తుతానికి. అతనితో ఇంకో రాష్ట్రాలకు వెళ్ళి ఇంకో రాష్ట్రాలకి మాట్లాడి పనిచేస్తాను అనుకుంటే భ్రమ. అది ఉన్న మీరు మోసేయటం తప్పితే, మీడియా మోయటం తప్పితే ఏం కాదు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అమరావతి ఇంకో 5 ఏళ్ళు ఇలాగే నడుపుతారు ఆయన. ఇవాళ సింగపూర్ అని మొదలెట్టాడు. మళ్ళీ గతంలో జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో చంద్రబాబు. గతంలో కూడా ఇలాగే సింగపూర్ అని చెప్పి సింగపూర్కి 1,600 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చేమన్నాడు, ఇక్కడ సింగపూర్ సిటీ వస్తుంది, ఇక్కడ ఎకరం 10 కోట్లు అవుతుంది, ఎవడు సెల్ఫ్ ఫైనాన్స్, అమరావతికి ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదు డామ్డు అని మాట్లాడాడు. ఏమైంది సింగపూర్ సిటీ? ఎందుకు వెళ్ళిపోయింది వెనక్కి? నువ్వు ఎవరితో కాంట్రాక్ట్ చేసుకున్నాడో ఈశ్వర్ అనే మినిస్టర్, ఆ మినిస్టర్ని అరెస్ట్ చేసి బొక్కలు పెట్టారు అక్కడ సింగపూర్లో. ఏమైంది? అలాగే 50 ఎకరాలు ఇచ్చాడు ఈయనకి, షెట్టికి, దుబాయ్ షెట్టికి 50 ఎకరాలు ఇచ్చేసి ఇదిగో ఇక్కడ 7 స్టార్ హోటల్ వచ్చేస్తుంది, మల్టీ హాస్పిటల్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఏమైంది? భూమి పూజ కూడా జరగలేదు. సో ఈ డ్రామాలన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటాడు చంద్రబాబు మర్చిమరుపు కనుక జనాలు మర్చిపోతారు. జనాల మైండ్లో క్లీన్గా ఉంది. సింగపూర్ కొత్త కథలు చెప్పు. గతంలో చెప్పావు కదా సింగపూర్ కథలు. సింగపూర్ కథ ఏమైంది? 16,000 ఎకరాలు, 1,600 ఎకరాలు ఇచ్చావు. ఏం చేశారు వాళ్ళు? చంద్రబాబు గోరుముద్దలు తినిపిస్తున్నారంటారా? అంతే. చంద్రబాబు గోరుముద్దలు తినిపించడం, భ్రమలు కల్పించడం. ఇంకో 5 ఏళ్ళు ఇలా గడుపుతాడు. గడిపేసేసి
ఇప్పుడు కేసులు తన వాళ్ళతో తన మనుషులతో కేసులు వేయిస్తాడు. 40 ఎకరాలు ఎక్కువ అడుగుతున్నారు, ఎవడో కేసు వేస్తారు తొందరలో. ఆ కేసు వల్ల కోర్టులో, సో కేసు వల్ల కోర్టులో ఆగింది. అమరావతి కట్టేవాడు ఇంకో 5 ఏళ్ళు గడుపుతాడు. నెక్స్ట్ అమరావతి ఫినిష్ అవ్వాలంటే మేమే ఉండాలి అని మళ్ళీ మొదలెడతారు స్లోగన్. ఈ డ్రామా తప్పితే అమరావతి భయంకరమైన ఫ్రాడ్ జరుగుతుంది. మన వానకేమైంది అమరావతి ఇదే చెప్పారు. వాళ్ళ జనసేన మనిషి చెప్పాడు, ఆయన జనసేన మనిషి ఇక్కడ కాదు, ఇక్కడ కడితే ఎప్పటికీ సేఫ్టీ కాదు, ఇంకొంచెం అవతలకి వెళ్ళి ఆ పైన కట్టాలి అని అతను అన్నాడు. ఇప్పుడు అతన్ని పార్టీ నుంచి కూడా గొడవ చేస్తున్నారు కదా వాళ్ళ జనసేన. సార్ ఆల్రెడీ ఎంతో దినదినాభివృద్ధి చెందుతున్న వైజాగ్, విశాఖపట్నం ఉండగా అది సపరేట్గా గవర్నమెంట్ డబ్బు పెట్టి మరి కట్టడం ఎందుకు? ఉన్న వైజాగ్నే డెవలప్ చేసి క్యాపిటల్ అనౌన్స్ చేయొచ్చు కదా. ఉన్న వైజాగ్ చేస్తే నాకేమొస్తుంది? ఇది చేస్తే నాకు రియల్ ఎస్టేట్, నా మనుషులు వద్దిమాగదులు, నా మనుషులు కోట్లకు పడగలు ఇస్తారు, నాకు రేపు పార్టీకి కోట్లు కావాలంటే ఇస్తారు. వైజాగ్ అయితే నాకేం ఇస్తారు? ఆల్రెడీ డెవలప్ అయితే చేస్తే ఏమొస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ దానికి ఇండైరెక్ట్గా అన్నాడు ఫైనాన్షియల్ సిటీ. జగన్ అన్నది అదే కదా, ఫైనాన్షియల్ సిటీ అని అన్నాడు. నువ్వేం ఫైనాన్షియల్ ఆర్థిక రాజధాని అంటున్నావు, ఇంగ్లీష్ తెలుగులో చెప్పడం తెలిస్తే. అదే అన్నాడు, ఫైనాన్షియల్ సిటీ వైజాగ్, అసెంబ్లీ ఇది అమరావతి, జ్యుడిషియల్ వ్యవస్థ కర్నూలు. తను అదే అంటున్నాడు. ఇప్పుడు ఇంకో రకంగా అదే మాట్లాడి కుడి లెఫ్ట్ హ్యాండ్ కాదు ఎడమ చెయ్యి అన్నట్టు ఉన్న పొర తీసి చేయి పెట్టినట్టు డ్రామా ఆడుతున్నారు. ఇది అయ్యే పని కాదు. నువ్వు 70 ఎకరాలు, అసలు అమరావతిలో 70 ఎకరాలు పెట్టి రాజధాని నిర్మించడం అంటంలోనే బోగస్. అంటంలోనే ఆ మాటలోనే రియల్ ఎస్టేట్ తెలిసిపోతుంది. ప్రజలకు బాగా తెలిసిపోయింది. ప్రజలు అందుకని రివోల్ట్ అవుతున్నారు. మా 30 ఇంకా 40,000 అంటున్నారు, మా 32,000 ఎకరాల సంగతి ఏంటి, భూములు ఇచ్చిన మా బతుకులు ఏంటి అని అడుగుతున్నారు. ఒకప్పుడు కూటమి టైంలో ప్రజలందరూ వాళ్ళే స్వతంత్రంగా భూములు ఇచ్చారు. తర్వాత అది మార్చడంతో, రాజధాని మారడంతో జగన్మోహన్ రెడ్డి టైంలో నడి రోడ్డు ఎక్కి మరీ సీఎం కాన్వాయ్కి అడ్డుపడి ప్రజలు వాళ్ళ వ్యతిరేకత వ్యక్తపరిచారు. ప్రధానంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఏదైతే ఆ గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రధాన కారణం అమరావతి. ఏం కాదమ్మా, అమరావతి ప్రధాన కారణం అయితే మిగతా తోటలు ఎందుకు పోయాడు అవన్నీ ఒట్టి మాటలు. కానీ దానివల్ల పోయాడు, దీనివల్ల అతను ఓడిపోయిన దానికి కారణం కేవలం ప్రజలు ఈ కూటమిని నమ్మారు. ఈ కూటమి అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాట్లాడినా ఒకళ్ళు తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టినట్టు, లోకేష్ తిట్టినట్టు ఎవరు తిట్లా. చంద్రబాబు పవన్ తిట్టినట్టు ఎవరు తిట్లా. చంద్రబాబు మోడీని తిట్టినట్టు ఏ ముఖ్యమంత్రి తిట్లా. మోడీని చంద్రబాబుని మోడీ తిట్టినట్టు ఎవరు తిట్లా. ఓటింగ్ వల్ల గెలిచారన్నదాన్ని మీరేమంటారు చిట్టుబాబు గారు? అదే ఇప్పుడు అంటున్నాడు కదా రాహుల్ గాంధీ 15 రోజుల్లో మొత్తం బయట పెడతానని, ఆటం బాంబు పేలుస్తారంటున్నాడు. అనే ఆధారాలు ఉన్నాయంటున్నాడు కదా. చూద్దాం. అయితే అనుమానం అయితే ప్రజల్లో ఉంది. ఎట్లా గెలిచారు? ఎందుకంటే ఓటింగ్ అయిన తర్వాత లెక్కకిను, కౌంటింగ్ అప్పుడు లెక్కకి ఓట్లు తేడా వచ్చింది. ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని వివరాలు అప్పుడు ఆఫీసర్స్ అడిగితే ఎవడు సమాధానం చెప్పలేదు ఎందుకు వచ్చినాయి. ఇప్పుడు క్లోజింగ్ అయిపోయింది, అయినాక ఇదిగో 1,72,000 ఓట్లు అని చెప్పారు. మరి కౌంటింగ్ అప్పుడు 2,30,000 ఎట్లా వస్తాయి? 84 ఈవీఎం బాక్సులు మిస్ అయినాయి. ఎందుకు మిస్ అయినాయి, ఎక్కడెక్కడ బాక్సులు అయ్యి, ఇవన్నీ అప్పుడే అడిగారు. అడిగితే ఈవీఎం ఎలక్షన్ కమిషన్ ఏమి సమాధానం చెప్పలేదు. తర్వాత 45 days ఉంచాలి మినిమం ఏది ఈ పేపర్లు. వారం రోజుల్లోనే క్లీన్ చేశారు. ఎందుకు వారం రోజులు ఎందుకు చేశారు? 45 రోజులు ఎందుకు రూలు? ఎవరన్నా రీకౌంటింగ్ అడిగినా, ఇంకోటి మళ్ళీ ఇదై పెట్టినా టైం ఉండాలి. సో వారం రోజుల్లోనే మొత్తం ఏం ప్యాడ్స్ అన్నీ క్లియర్ చేశారు. ఇవన్నీ ఆ రోజు క్వశ్చన్లే, కానీ ఆధారాలు ఎవరి దగ్గర లేవు. అందరూ ప్రజలు కూడా మా ఒక ఊర్లో ఒక్క ఓటు వచ్చింది. ఎట్లా వస్తుంది ఒక ఓటు? ఒకే ఓటు ఏంటిది, ఎట్లా వస్తుంది అసలు? వింటానికి కూడా ఆశ్చర్యం కాదు. బట్ దానికి ఆధారాలు లేవు. ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ లేదు. ఏమి అప్లికేషన్లు పెట్టినా, ఏమి వెళ్ళి అడిగినా కూడా నో రెస్పాన్స్. వాళ్ళు పైన వాళ్ళే కింద వీళ్ళే కనుక సాగుతారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు సరెండర్ అయ్యి ఉన్నాడు మోడీకి. ఎందుకు సరెండర్ అయ్యి ఉన్నాడు? ఇప్పుడు సరెండర్ అవ్వకపోతే స్పెషల్ స్టేటస్ గురించి అడిగేవాడు కదా. ఆ రోజు ఏమన్నావు, స్పెషల్ స్టేటస్
వాళ్ళ పైన కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసింది బీజేపీ, అందుకని నేను బీజేపీకి దూరం అవుతున్నాను 2018లో వెళ్ళావు కదా. ఆ రోజు తర్వాత జగన్ వచ్చాడు, జగన్ కూడా ఆయన పైన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, మనకేం ప్రయోజనం లేదని తను వెనక్కాగాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, మళ్ళీ నువ్వు వచ్చావు, నువ్వు పైన కూడా నీ వాళ్ళే కదా, పైన కూడా నీ వాళ్ళే కదా ఉన్నారు. అప్పుడు పైన వాళ్ళు మన వాళ్ళు కాదు, అందువల్ల మనకు అన్యాయం జరిగింది. ఇప్పుడు పైన కూడా అడుగు తీసుకురా, ఎందుకు నోరిప్పుడు? అక్కడ నోరిప్పే ధైర్యం లేదు. ఎందుకంటే చంద్రబాబు పిలక మోడీ చేతిలో ఉంది కనుక నోరు మూసుకుని ఉంటాడు ఏం చేసినా సరే. రైట్. కమింగ్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూకి వస్తే మళ్ళీ ఆయన మాట్లాడుతూ సార్ నాకు డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ఒక టెన్యూర్ సార్, 5 సంవత్సరాల టెన్యూర్ అది. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళ దగ్గర ఉండి అన్ని చేపిస్తున్నారంటే ఓకే, వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టే ఓకే. బట్ పోలీస్ యంత్రాంగం సార్ ఒక్కసారి ఎవరి ప్రభుత్వంలో రారు సార్. పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళు కష్టపడి జాబ్ చేసి ఎన్నో పరీక్షల తర్వాత ఆ జాబ్ వస్తుంది. అధికారులు చెప్పిన మాట విని పని చేయాలి తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలు ఉండవు కాబట్టి వాళ్ళ పని ఏదో వాళ్ళు ఇంకా తప్పక చేస్తున్నారు. కానీ పోలీస్ యంత్రాంగం అన్ని స్కాములకి వీళ్ళే ఉండి చేయిస్తున్నారనే జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు నిజం కదమ్మా, కనపడలేదా? ఇప్పుడు ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేస్తుంది పోలీసులకి. మొన్న కూడా ఇతర విషయంలో కూడా మొట్టికాయలు వేసింది కదా, నోట్లు కట్ల విషయంలో కూడా. అసలు ఆ నోట్లు ఏంటి, ఎప్పుడు 2000 కట్టలు ఎట్లా కనపడ్డాయి, ఎప్పుడు బ్యాన్ అయిన నోట్లు కట్టలు కనపడ్డాయి అక్కడ. అంటే వీళ్ళ అది తీసుకొచ్చింది ఎవరు? పోలీసులే కదా. బండిలు తీసుకొచ్చి చూపించింది పోలీసులే చూపించారు. పోలీసుని అడిగింది కోర్టు, ఎట్లా 2000 రూపాయల నోట్ ఎట్లా వచ్చింది, అసలు ఆ నోట్లన్నీ ఎప్పుడు ప్రింట్ అయినాయి, మొత్తం రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి నా డీటెయిల్స్ పట్టుకురండి, ఎప్పుడు ప్రింట్ అయినాయి, ఎప్పుడు ఇక్కడ ఉన్నాయి. సో అంటే క్రియేటెడ్ డ్రామా అని తెలిసిపోతుంది కదా. సో మరి క్రియేటెడ్ డ్రామా కూడా అనకేం చేస్తాం, పోలీసు సహకరించి చేస్తున్నారు, పోలీసులతో చేయిస్తున్నారు. చంద్రబాబు కొత్త ఏం కాదు కదమ్మా, చంద్రబాబు పరిపాలన అనేది వాళ్ళ కొత్త కాదు. అతను పోలీసులతో నడిపిస్తాడు బండి, తన వాగ్దానాలు చేస్తాడు, ఏ వాగ్దానం నెరవేర్చడు. ప్రజలు ఏమన్నా అంటే పోలీసులతో నడిపిస్తాడు. అతని చరిత్ర అదే, పోలీసులతో నడిపించడానికి కొత్త ఏం కాదు. అతను చేసే ప్రతి పరిపాలన, ఆయన పరిపాలన పీరియడ్ అంతా కూడా పోలీసులు ముందు పెడతాడు. అంటే పోలీసుల్ని వాడేసుకుంటాడు బీభత్సంగా. ఆ తర్వాత ఆపోజిషన్ మీద ఆయన ఏమి చెయ్యడు. ఎప్పుడు కూడా 14 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏమి చెయ్యడు. హడావిడి అల్లరి లేనిపోని గొడవ ఏదో ఒకటి సృష్టించి ప్రజల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తూ, ఏదో ఒక ఇష్యూని లేని ఇష్యూని ఉన్న ఇష్యూగా క్రియేట్ చేస్తూ, ఆనాటి కుతూహలమ్మకి వెన్నుపోటు పొడిచిన కాడ నుంచి, రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన కాడ నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన ఏదో ఒకటి ప్రజల్లో ఒక లేనిపోని ఒక ఆందోళన క్రియేట్ చేస్తారు. ఆందోళన క్రియేట్ చేసి దాంతో ఒక భ్రమణ కల్పించేసి తన టైం పాస్ చేసుకుంటాడు. అంతే తప్పితే ప్రజలకు అవసరమైంది ఎందుకు ఒక్కటి అడుగుతుంది చెప్పండి మీరు సార్. నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన పేరు చెప్పగానే కొన్ని స్కీములు గుర్తొస్తాయి. 2 రూపాయల కిలో బియ్యం, ప్రజలకు చేసిన స్కీమ్స్ అన్నీ వస్తాయి, గుర్తొస్తాయి కదా. వీళ్ళని కరణమ్మ మోసాలు తీసేయటం, అమ్మాయికి ఫ్రీ ఈకు సమాన హక్కు, రుణమాఫీలు అన్నీ గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ, 108, విద్యార్థుల రుణమాఫీలు, ఇలా అన్ని ఫీజు అన్నీ గుర్తొస్తాయి కదా ఆయన చెప్పగానే. మిగతా ఎట్లా ఉన్నా రాజకీయాలు ఎట్లా ఉన్నా వాళ్ళ పేరు చెప్పగానే అబ్బా ప్రజలకు చేసే విషయాలు గుర్తు. చంద్రబాబు పేరు చెప్పగానే ఒక్కటి ప్రజలకు చేసింది చెప్పండి. ఇప్పటికి 14 ఏళ్ళు సీఎం చేశాడు, ఇంకా చేస్తున్నాడు. ఒక్కటి చంద్రబాబు పేరు చెప్పగానే ఇది గుర్తొస్తుందని చెప్పండి. అంటే మీరు ఆంధ్రాకి అంటున్నారా లేకపోతే టోటల్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన అదే హైదరాబాద్ పబ్లిసిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన చేసింది ఏంటి? జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి వేసింది, పునాది వేసింది. ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ రెడ్డి, ఎయిర్పోర్టు రాజశేఖర్ రెడ్డి. ఈ ఫినిషింగ్లో ఈయన వచ్చి నేనే అంటాడు. ఆరంభం ఈయన కాదు కదా, వాళ్ళు చేశారు. అప్పుడు భూము ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్లో పునాదులు వేసినప్పుడు బిల్డింగ్ కట్టావు నువ్వు. ఆయన చంద్రబాబు అనే వ్యక్తి ఏనాడు కూడా క్రియేటర్ కాదు, ఈజ్ ఎ డెకరేటర్. అతను ఎప్పుడు సృష్టికర్త కాదు, అలంకరణ చేస్తాడు. అలంకరణ చేయగలిగినాడు సృష్టికర్త. ఆయన పార్టీని ఆయన సృష్టించాడా? లేదు.
పార్టీ జెండా ఆయన సృష్టించాడా? లేదు. ఈ సాఫ్ట్వేర్ ఆయన సృష్టించాడా? లేదు. అన్ని ఖాతా చెప్తాడు, ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు. రోడ్లు హైవేస్ వేయాలని వాజ్పేయికి నేను చెప్పాను అంటాడు. మొన్న హైవేస్ 62లోనే వాజ్పేయి గారు పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చారు. పార్లమెంట్లో స్పీచ్ ఇస్తూ ఏ దేశం ఆర్థికంగా ఏ దేశం పెరగాలన్నా డెవలప్ అయినా ట్రాన్స్పోర్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కనెక్టివిటీ కనెక్టివిటీ ఉంటేనే ఏ దేశమైనా డెవలప్ అవుతుంది కనుక మన దేశంలో ఈ కనెక్టివిటీ ఏర్పరచాలని ఆ రోజుల్లో చెబితే నెహ్రూ గారు మెచ్చుకుని ఏనాటికైనా నువ్వు PM అవుతావు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అన్నారు. అది ఈయన చెప్పాడు, వాజ్పేయికి ఈయన చెప్పారని ఈయన చెప్తున్నాడు. 60 ఏళ్ళు ఈయన పుట్టాడు లేదు ఇంకా. ఇలా చెప్పుకుంటాడు ఆయన ఏనాడు ఇది ఒకటి క్లియర్. చంద్రబాబు ఈజ్ నెవర్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ డెకరేటర్. అతను ఎప్పుడు సృష్టికర్త కాదు, కేవలం అలంకరణ చేస్తాడంతే. నగరాలని వేసేలాగా అలంకరించడం ఆయనకు బాగా తెలుసు. అంతేగాని నగరాన్ని సమృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడం తెలియదు. రియల్ ఎస్టేట్ ఎక్కడ కావాలో అక్కడ ఆయనకి బాగా తెలిసిందంటే ఆయన గురించి చెప్పాలంటే వీళ్ళందరినీ గుర్తొస్తాయి. కానీ చంద్రబాబుని గుర్తొచ్చేది ఏంటి? చంద్రబాబు పేరు చెప్పగానే వెన్నుపోటు గుర్తొస్తుంది నెంబర్ 1. 2 మీడియాని మేనేజ్మెంట్ చంద్రబాబు మేనేజ్ చేయనట్టు మరొక నాయకుడు చేయలేడు. అది పేపర్లు కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ మీడియాని మొత్తం మేనేజ్ చేసి భజన చేయడానికి ఆ మీడియా మొత్తాన్ని తనకు భజన చేసే వ్యక్తులుగా మలుచుకోవటంలో సిద్ధహస్తుడు, అందులో నేర్పరి. ఆయనకి పోటీ ఎవరు లేదు. రైట్ ఓకే జిడిబాబు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.